జాతకం మూఢనమ్మకం అలాంటప్పుడు డాక్టర్స్ ఎందుకు అంటారు? ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఎందుకు నయం అవ్వలేదు చెప్తారంటే మా అబ్బాయి శ్రావణ పుట్టారండి, మంచి రాశి యోగాలు అన్నారు. కానీ మరి మా అబ్బాయికి ఎందుకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అంటే వాళ్ళు చెప్పింది వరాహ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఆస్ట్రానామికల్ గా సెన్సిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పడం జరిగింది. దాంట్లో అప్డేషన్స్ ఉన్నాయి. ఇలాగా సన్ స్పాట్ సహజంగా పిల్లలు పుట్టినప్పుడు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటారు కుటుంబ సభ్యులు. మంచి నక్షత్రంలో పుట్టాడు, శ్రావణ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి, వెంకటేశ్వర నక్షత్రం కాబట్టి లైఫ్ ఆనందంగా ఉంటుంది అనుకుంటారు. రియాలిటీలో మనం చూస్తే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, కొంతమందికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు అంటే కంజీనల్ హార్ట్ డిసీజ్ లాంటివి వస్తుంటాయి, ఇమ్యూనో కాంప్రమైజ్ అటువంటి డిసీజెస్ వస్తుంటాయి. దానివల్ల తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతారు. వారు గురువులు కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి ఏమడుగుతారంటే మా అబ్బాయి శ్రావణ నక్షత్రంలో పుట్టారండి, మంచి రాజయోగాలు ఉన్నాయన్నారు. కానీ మరి మా అబ్బాయికి ఎందుకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బాలారిష్ట దోషాలని చూడటం జరుగుతుంది. సహజంగా బాలారిష్ట దోషాలు చాలా మంది చార్ట్స్ లో ఉంటుంటాయి. అంటే చంద్రుడు యొక్క స్థితిని బట్టి చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్టం అని, అలాగే లగ్నంలో శని ఉంటే బాలారిష్టం అని, భృగు షష్టం అంటే శుక్రుడు 6 అంటుంటే బాలారిష్టం అంటారు. దానివల్ల 11 ఏళ్లలో ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంటాయి. కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొన్ని బాలరిష్టాలు ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కర్మశిష్ట దశ వల్ల అనేక రకాల ఇబ్బంది ఏర్పడటానికి అంటే జెనెటిక్ డిజార్డర్స్ కావచ్చు, ఇమ్యూనో మాడ్యులేటెడ్ డిసీజ్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటివి రావడానికి జరుగుతుంటాయి. అంటే అవి జరగడం గల కారణాలు ఏంటి అంటే